గతంలో ప్రజారాజ్యంలో అప్పుడు కానీ ఇప్పుడు జనసేన అప్పుడు కానీ ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కూడా చిరంజీవి గారు ఆయనకు సెక్యూరిటీ ఉండేది కాదు. మేమే కార్యకర్తలు ఆయన సెక్యూరిటీగా ఉండేవాళ్ళం. ఆ సమయంలో కొంతమంది ఆయన మీద విపరీతంగా తోసుకొచ్చేవాళ్ళు, గోళ్లతో గీరేసేవాళ్ళు, కొంతమంది వాళ్ళు గోల్డ్ కూడా తీసుకోకుండా వచ్చేవాళ్ళు. వాళ్ళు చిరంజీవి గారిని పట్టుకొని ఒక్కోసారి గుంజేవాళ్ళు, చేతులు గుంజేసేవాళ్ళు, చేతులు గట్టిగా పిసికేసేవాళ్ళు, మీద పడిపోయేవాళ్ళు. చాలా అభ్యంతరకరంగా కూడా ప్రవర్తనలు ఉండేవి. కొందరైతే పిన్నిసులతో కూడా గుర్చిన సందర్భాలు ఉన్నాయి. అది ఎందుకు చేశారు, ఎవడు చేశాడు అనేది కూడా గుర్తించలేని పరిస్థితి ఉండేది అప్పుడు. సో అది అప్పుడులో మేము చూసింది. తర్వాత ఇక్కడ మా జనసేన వచ్చినప్పటికీ మా కొంతమంది ఉత్సాహం అత్యుత్సాహం తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలని, పవన్ కళ్యాణ్ గారిని ఆలింగనం చేసుకోవాలని, పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయాలని, పవన్ కళ్యాణ్ గారితో ఫోటోలు దిగాలని, కలవాలని, ఇట్లా కొన్ని రకాలుగా ఉండదు. ఉదాహరణకు నేను గాజువాక ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి నామినేషన్కి నేను దగ్గరుండి చూశాను కాబట్టి నేను వెళ్ళాను. ఆ రోజు మీటింగ్ కూడా చూశాను. ఒక వ్యక్తి వచ్చి పవన్ కళ్యాణ్ గారు 2 కాళ్ళు డయాస్ మీద ఎక్కేసి పట్టేసుకుని కిందకు లాగేశాడు. కుదిరిగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కింద పడ్డారు. ఆయన కొద్దిగా వెన్నుపోసు కూడా కొద్దిగా ఇబ్బంది కలిగింది. సరే ఆ రోజు అక్కడికి అతన్ని వదిలేసేయమన్నారు. అప్పుడు మాకు ఎంత సెక్యూరిటీ లేదు, ఇప్పుడు ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ లాంటి సెక్యూరిటీ లేదు. తర్వాత ఒకసారి కూడా ప్రయాణం సాగుతూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కారు ఎక్కి ప్రయాణం చేస్తున్నప్పుడు కూడాను ఒక వ్యక్తి పక్కన వెళ్తున్న వాహనం మించి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్న వాహనం మీద దూకాడు. అయితే అదృష్టవశాత్తు ఏంటంటే అతను పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయలేకపోయాడు. అదే టచ్ చేసినట్టయితే అతను ఆ కారు మించి కింద పడ్డాడు. నడుస్తున్న కారులో పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు కూడా కింద పడిపోయేవాడు. తర్వాత ఒకసారి 2019 ఎన్నికల సమయంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో నాకు రాత్రిపూట పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్న కాన్వాయ్లో ఒక లారీ వచ్చి గుద్దటం అనేది మేము చూసాం. యాక్సిడెంట్ చేసాం రాత్రిపూట. తర్వాత ఏలూరు దగ్గర కొంతమంది తాగిన కుర్రాళ్ళు ఈయన బస చేస్తున్న కళ్యాణ మండపం దగ్గర రాడ్ విసరటం అనేది చూసాము. ఇకపోతే ఒకసారి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పిన మాట నాతో, నా అభిమానులు ఏ స్థాయిలో ఉంటారంటే నన్ను గట్టిగా ఆలింగనం చేసుకోవాలి, నాతో కరచాలనం చేయాలి, నాతో ఫోటోలు దిగాలని ఆ యొక్క దీనిలో ఒకసారి నన్ను తీవ్రమైన ఒత్తిడి గురి చేస్తారు శారీరకంగా. ఒకరోజు ఏం జరిగిందంటే అప్పుడు ఎంత 2019 ముందు ఇంత సెక్యూరిటీ లేదు మాకు, ప్రైవేట్ సెక్యూరిటీ. ఒక్కసారిగా ఆయన వచ్చి ఆయన మీద పడిపోయారు. ఆయన్ని జనాలు గట్టిగా చుట్టుముట్టేసేసి ఆయన్ని దాన్ని ఏమంటామంటే స్పృశించాలనే ఇచ్చేశారు. ఆ ఒత్తిడి ఎంత తీవ్రమైందంటే ఆయనకి విపరీతమైన ప్రెషర్ పడింది ఆయన యొక్క శరీరం మీద. ఆయన మాటల్లో చెప్పాలంటే 1000 టన్నుల బరువు వచ్చి ఒక్కసారిగా మీద పడితే ఎట్లా ఉంటుందో అంత బరువు ఆయన మీద పడి నా పక్కటెంపులు ఇరిగిపోయినంత నాకు బాధ వేసింది. మెల్లగా సర్ది చెప్పి ఆ గుంపులోంచి బయటకు వచ్చాను నేను అంత. ఇది జరిగిన సంఘటన. ఇక బ్లేడ్ బ్యాచ్ అంటారా, ఈ మధ్య కొత్తగా బ్లాచ్ తయారైంది. మాకు వస్తున్న సమాచారం ఏంటంటే సెక్యూరిటీ గార్డులు కూడాను కొంతమంది అరాచక మోకలు, ఎవరు చేస్తున్నారని చెప్పలేము, వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళని గాయపరుస్తున్నారు. ఆ యొక్క ఒత్తిడిలో వాళ్ళ కాళ్ళను కూడా విపరీతంగా తొక్కేసి వాళ్ళకి గాయాలు కలగజేస్తున్నారు. వాళ్ళ తర్వాత మళ్ళీ సెక్యూరిటీ ఇవ్వడానికి శారీరకంగా అంత ఫిట్ గా ఉండే పరిస్థితి కూడా లేకుండా చేస్తున్నారు. ఇది అత్యుత్సాహంతో చేస్తున్నారా, కావాలని చేస్తున్నారా, బుద్ధిపూర్వకంగా చేస్తున్నారని మేము ఇప్పుడు చెప్పడం కష్టం. కానీ ఈ మధ్య కొత్తగా బ్లేడ్ బ్యాచ్లు తయారయ్యాయి. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట నేను చెప్తాను మీ అందరికి కూడా. నన్ను ప్రతివాడు ఆలింగనం చేసుకోవాలనుకుంటాడు, కుదిరితే నా శరీరం మీద ఉన్న ఈ చర్మాన్ని కానీ
నా తల మీద ఉన్న వెంట్రుకలు కానీ తీసుకొని వెళ్ళి జ్ఞాపకంగా పెట్టుకోవాలనుకుంటారు. అవసరమైతే దానికి నన్ను హింసిస్తారు కూడాను. కానీ వాళ్ళ అభిమానంతో చేసే ఆ హింస నేను భరించాలి తప్పదు. వాళ్ళ అభిమానం ఆ స్థాయిలో ఉంది అని అన్నారు. అది అభిమానులుగా చేసింది. కానీ ఆ అభిమాన ముసుగులో కొంతమంది దూరితే, ఎందుకంటే 2019 అప్పుడు ఆ రాత్రిపూట జరిగిన యాక్సిడెంట్, లారీ యాక్సిడెంట్ ఒకసారి మేము సింహావలోకనం చేసుకుంటే, కొన్ని పరిస్థితులను అవగాహన చేసుకుంటే, ఆ రోజుల్లో చిరంజీవి గారు జరిగిన, ఎందుకంటే మచిలీపట్నంలో నేను వాస్తవంగా నేను చూశాను ఆయన. ఒకరోజు ఆయన మచిలీపట్నం వచ్చారు. అప్పుడు మేము న్యాయవాదులుగా మేము ఒక సమావేశం గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే దాని మీద ఉద్యమం చేస్తున్నాము. న్యాయవాదులందరూ మా మచిలీపట్నం బార్ అసోసియేషన్లో ఒక 700 మంది పై గుమ్మిగూడి ఉన్నారు. ఆ రోజు సాయంత్రం అక్కడ చిరంజీవి గారు రావడం, అదే రోజు రావడం జరిగింది. ఆ చిరంజీవి గారిని కూడా మీటింగ్ తీసుకొచ్చి ఆయన ద్వారా ఒక హామీ తీసుకుందామనే ఉద్దేశంలో మేము చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాం. నేను అప్పుడు బెజవాడ బార్ ప్రెసిడెంట్ పనిచేసిన గోల్సిట్ వెంకటేశ్వర అనే వ్యక్తి, మేమిద్దరం వెళ్ళాము సాయంత్రం 5:30 6 ప్రాంతాల్లో. ఆయన అప్పుడు కార్యకర్తలతో సమావేశంలో ఉన్నారు. సరే లోపలికి వెళ్ళటం ఎందుకులే అని చెప్పేసి లోపలికి వెళ్ళి స్వేచ్ఛ కానీ వెళ్ళకుండా మేము బయట వెయిట్ చేస్తున్నాము. ఈ లోపు ఆయన తలుపు తీసుకొని సుమారు 6 ప్రాంతాల్లో బయటకు వచ్చారు. ఒక్కసారిగా బయట ఉన్న జనాలు ఆయన మీద పడిపోయారు. అందులో ఒక మహిళ, ఆమె చేతికి పొడగాటి గోల్డ్ ఉన్నాయి. చిరంజీవి గారి నుంచి కదా గీసుకుపోయారు. అది చూసిన కొంతమంది అభిమానులు ఆమెని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసిన చిరంజీవి గారు వారించారు. ఆమె కావాలని పడలేదు, ఆ ఒత్తిడిలో ఆ తోపిడిలో వచ్చి పడింది కాబట్టి అమ్మాయిని మీరు ఏమనద్దు అని చెప్పేసి ఆ జనాలు సర్ది చెప్పారు. కానీ కలిగిన గాయం మట్టికి ఆయన గాయమే కదా. మాకు ఎట్లా ఉంటుందంటే రాజకీయ పార్టీలుగా, ప్రాంతీయ పార్టీలుగా మా అధినేతలే మాకు ఆశ శ్వాస, వాళ్ళ వల్లే మా పార్టీలు మాకు నడుస్తూ ఉంటాయి. అటువంటి అధినాయకులకి శారీరకంగా కానీ మానసికంగా కానీ లేకపోతే ఆరోగ్యపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు కలిగినా అది మాకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు ఏదో ఇతరత్ర కారణాల వల్ల జరిగితే వేరు, కానీ అభిమానం ఎక్కువయ్యో లేకపోతే కుట్రల పూరితంగానో జరిగితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కొంతమంది ఏంటంటే బ్లేడ్తో గీసిన వాడు, అసలు చిరంజీవి గారు పిన్నిస్తో పొడిచి అసలు ఏంటో మరి అది అర్థం కాదు. పిన్నిస్తో పొడిస్తే రక్తం వస్తుంది, ఆ రక్తం కూడా కావాలని కూడా అంటే చిరంజీవి గారి రక్తం నా దగ్గర ఉందని చెప్పుకోవడానికి ఏంటో నాకు అర్థం కాదు. సో ఇది కూడా అలాంటి బ్యాచ్ అంటారు, ఏం ప్రమాదం ఏం లేదు అంతేనా? ఏమో అప్పుడు దానికి ఏదన్నా రాసుకుని వస్తే ఓకే పూర్తయింది. ఇప్పుడు మనకు అత్యంత ప్రధానమైన ఉదాహరణ ఉంది కదా, మన జగన్ రెడ్డి గారి విశాఖపట్నంలో జరిగింది కదా కోడికత్తి కేసు అనేది. ఏమో అటువంటి ప్రయత్నాలు కూడా జరగచ్చేమో. మరి ఎలా మీ జాగ్రత్తలో మీరు ఉన్నారా? మా జాగ్రత్తలో అందుకనే సెక్యూరిటీ పెంచా. మీకు ఇంకో విషయం కూడా చెప్తానండి, 2 సంఘటనలు చెప్తాను. ఒకటి, విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చేశాం భవన నిర్మాణ కార్మికుల గురించి 2019 ఎన్నికల తర్వాత. అప్పుడు ఆయన ఒక 2-3 కిలోమీటర్లు నడవాల్సి పాదయాత్ర చేసుకుంటూ రావాలి. ఆయనకి అసలు పోలీసులు సెక్యూరిటీ ఇవ్వాలి. మా జనసేన దీనికి సంబంధించి చూడండి, మీరు ఏ కార్యక్రమం కూడా పోలీసు రోప్ పార్టీ ఉండదు. ప్రతిదానికి పోలీసు రోప్ పార్టీ ఉంటుంది, మా దానికి కూడా పోలీసు రోప్ పార్టీని ఇవ్వరు. అసలు ఎందుకు ఇవ్వాలో ఏంటో ఇప్పటికీ మాకు అర్థం కాదు. మేము ప్రైవేట్గా రోప్ పార్టీలు ఏర్పాటు చేసుకోవాల్సింది. ఆ రోజు ఆయన కారు దిగితే ఆయన అసలు విపరీతంగా కుమ్మేశారు ఆయన మనిషిని. ఎవరికి కారు పైన నుంచుందామన్నా కూడా కష్టమైంది. కారులోంచి ప్రయాణం చేసి సభాస్థలకు రావాల్సి వచ్చింది. అలాగే తిరుపతిలో కూడా ఉప ఎన్నిక సమయంలో ఆయన నడుచుకుంటూ రావాల్సిన సమయంలో ఆయన కూడా ఇట్లా ఒత్తిడి గురి చేస్తారు. ఆ రోజు ఆయన కరోనా అంటించారు. ఆ మీటింగ్ అవగానే 14 రోజుల పాటు ఆయన ఐసోలేషన్లోకి వెళ్ళాడు. ఆయన ఆరోగ్యం చాలా ఆందోళన కలిగించింది. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కీలక సమయంలో ఫోటోల కోసం మేము అభ్యర్థులు జన సైనికులకు కానీ ఫోటోల కోసమో కరచాలం కోసమో మీరు దయచేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళబాకండి, కావాలంటే తర్వాత చూసుకోవచ్చు. మీ ముసుగులో మీతో పాటు పనిచేస్తే అది అల్టిమేట్ గా మన అధినాయకుడికి ఇబ్బందికరణ. ఎందుకు ఏం చెప్పారంటే ఆయన చెప్పిన అభిమానులు అందరితో ఉంది, కానీ ఇప్పుడు అందరికి చూసారు పర్యటనలో ఎంతమంది కరచాలను ఇచ్చాడు ఆయన. కాకపోతే ఏంటంటే కొన్ని అనుకోని దొరికడం ఇబ్బంది. అందుకనే మేము ముందస్తుగా
మాకు ఈ రోజు కూడా పోలీస్ సెక్యూరిటీ అనేది ఉండదు. అందుకనే మేము ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాము. మా రో పార్టీలు కూడా మేము ప్రైవేట్ సెక్యూరిటీ, పోలీసులు ఎక్కడా కూడా మాకు రో పార్టీ అనేది ఉండదు. క్రౌడ్ నిరోధించడం అనేది ఉండదు. ఓకే, రైట్. ఓకే, శాంతిప్రసాద్ గారు. మాణిక్యాలరావు గారు. వర్మ గారు. ఓకే, మాణిక్యాలరావు గారు చంద్రబాబు నాయుడు గారి మీద దాడులకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి పెద్ద కలకలం నేర్పథ్యం, అలాగే లోకేష్ గారికి కూడా ఆటంకాలు కలుగుతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ బ్లేడ్ బ్యాచ్లు ఏవో బ్లేడ్లతోటి కూడా వచ్చి నన్ను కలుస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడిన అంశం అన్నది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. ఎన్నికల సమయంలో ఇలాంటివి ప్రజల్లోకి వెళితే సెన్సిటివ్గా ఉండే అభిమానులు వాళ్ళు వేరే రకంగా కానీ దీన్ని తీసుకుంటే ఎలా ఉండే పరిస్థితి ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది? నమస్కారం అండి, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి వీక్షకులందరికీ నా మాట వినపడుతుందండి? మాట్లాడండి. ఓకే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీద అనేక సార్లు దాడులకి పురుగొలిపినటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. ఆ అనుభవాల దృష్ట్యా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అభిమానులు ఉత్సాహంతో మీదకొచ్చే దాని దృష్ట్యా, అట్లాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేకమైనటువంటి ప్రతిపక్షాల మీద, ప్రత్యర్థులు అనుకున్నటువంటి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడుల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానులు అయితే కొంచెం దూరంగా ఉండాలి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి ఎవరైతే సెక్యూరిటీగా సొంత పార్టీ వాళ్ళు లేకపోతే సొంత వ్యక్తులు ఉంటున్నారో వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ 5 ఏళ్లలో ప్రతిపక్షాల మీద జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి దాడులు చేశాడో మనం చూసాం. అంతకంటే ముందు కూడా ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో శ్రీదాడులు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేయించుకున్నాడో, వాటి ద్వారా రాజకీయంగా ఎట్లా లబ్ధి పొందాడో మనం చూసాం. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు ప్రజల పక్షాన పోరాటం చేసినప్పుడు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని చోట్ల ఎలాంటి వాళ్ళు దాడులు చేశారో మనం అందరం కూడా చూసాం. విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఎట్లా దాడులు చేశారు, నందిగామలో సీసాలు లేకపోతే ఇవన్నీ కూడా ఎట్లా ఇసిరి వాళ్ళ మీద ఇచ్చేయాలని చూశారు. కుప్పంలో డైరెక్ట్ గా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా దాడి చేశారు అనేది కూడా చూసాం. కాకపోతే ఈ దాడుల సంస్కృతి అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుకోవాలనుకునేది మాట్లాడుకుంటారు, చెప్పాలనుకున్నది చెబుతారు. వాళ్ళ మీటింగుల్లోకి ప్రత్యర్థులు దోచడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ రోజు మీరు ఇక్కడ చూశారు, నందిగామలో దాడి చేశారు. ఏందయ్యా, మూడు రాజధానులు ఆల్రెడీ చేసేసామని కూడా చెప్తా ఉన్నారు. ఉన్న రాజధాని మొత్తాన్ని నాశనం చేశారు, దాని గురించి చెప్పండి అని అంటే అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు వాళ్ళ మీద దాడులు చేసినటువంటి పరిస్థితులు కనపడతా ఉంది. దాడులు అనేవి నిత్యకృత్యమైనటువంటి పరిస్థితుల్లో నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా భద్రత లేనటువంటి పరిస్థితుల్లో అనేక సార్లు మేము కూడా కేంద్ర బలగాలు కేటాయించాలని, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారు కూడా భద్రత కల్పించాలని మేము అనేక సార్లు కూడా చెప్పటం జరిగింది. కాబట్టి దాడుల సంస్కృతిని ఎవరు కూడా ప్రోత్సహించొద్దు. స్వే దాడులు చేసుకునేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గతంలోనే చేశాడు. ఇప్పుడు మేము కూడా చెప్తా ఉన్నాం, మాట్లాడే తీరు కూడా వేదికల మీద మాట్లాడేటప్పుడు ఎంత ఘోరంగా మాట్లాడుతూ ఉన్నారు. నక్కల గుంపను, తోడేలు గుంపను, లేకపోతే కాల్చి పడేయండనో, బంగాళాఖాతంలో కలిపేయండనో గతంలో మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏదైనా ప్రజల్లో ఉన్నటువంటి అంశాల మీద మాట్లాడాలి, ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడాలి, ప్రజలకు ఉపయోగకరమైనటువంటి విషయాలు మాట్లాడాలి తప్ప ఇలాంటి మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి పద్ధతి చేయాల్సినటువంటి పని లేదని మేము ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఓకే, శేఖర్ రెడ్డి గారు. నమస్తే అండి వర్మ గారు. ఏంటండి బ్లేడ్ బ్యాచ్ ప్యానెల్లో ఉన్న సభ్యులకి అలాగే వీక్షకులందరికీ కూడా వర్మ గారు బాగా పీసీఆర్ వాయిస్ వస్తున్నా చూడండి. అస్సలు మీరు ఏం జరుగుతుందో అక్కడ డిస్కషన్ మాకు రావట్లేదు. శేఖర్ రెడ్డి గారు వినిపిస్తుందండి? ఓకే, ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులందరికీ శేఖర్ రెడ్డి గారు, ఏంటి బ్లేడ్ బ్యాచ్ గొడవ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే అదంతా కూడా మీ మీదకే వస్తుంది కదా, మీరేమో దాన్ని సింపుల్గా ఖండిస్తున్నారు. అక్కడ ఆయనకి పెద్దగా ఆ గెలుపుకి
అసాధ్యంగా ఉందని చెప్పి ఈ రకాల డ్రామాలు ఆడుతున్నారు అన్నది మీ వెర్షను. అలా డ్రామాలు కోసమో ఇంకొక అంశం కోసమో పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా అలా మాట్లాడే పరిస్థితి ఉంటుందా? డ్రామా పార్టీ, సినిమా పార్టీ, జనసేన పార్టీ, రెండు డ్రామా పార్టీలు, రెండు సినిమా పార్టీలు కలిస్తే నాటకం రక్తి కట్టక ఏమవుతుందండి? పవన్ కళ్యాణ్ గారు నిన్న 2 సీట్లు అనౌన్స్ చేశాడు. నిమ్మక ఏదైతే నిన్న జనసేనలో చేరారు, ఎవరు చేరారు? నిమ్మక జయకృష్ణ, ఎక్కడ పాలకొండ. అలాగే మండల బుద్ధప్రసాద్ ఎక్కడండి? వీళ్ళిద్దరు ఎవరండి? జనసేన వాళ్ళు. ఇంతకు ముందు వాళ్ళే కొనతాల రామకృష్ణ గానీ, భీమవరంలో పులివర్తి ఆంజనేయులు గారు కావచ్చు, లేకపోతే తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు కావచ్చు, బాలశౌరి గారు కావచ్చు, పంచకర్ల రమేష్ కావచ్చు, వంశీకృష్ణ యాదవ్ కావచ్చు, లేదంటే రైల్వే కోడూరు క్యాండిడేట్ కూడా, వీళ్ళందరూ కూడా వేరే పార్టీల నుంచి నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు. నిజంగా పనిచేసిన జన సైనికులకు ఎవరికి సీట్ ఇచ్చిన పరిస్థితి లేదు. జన సైనికులందరూ కూడా రగిలిపోతున్న పరిస్థితి. ఇలాంటి సందర్భంలో సెంటిమెంట్ ని ఎలా తీసుకురావాలి అంటాం. సెంటిమెంట్ పండించడం, సీలు పండించడం పవన్ కళ్యాణ్ గారికి వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే స్వతహాగా అతను సినిమాల్లో నటించడంలో దిట్ట కాబట్టి రాజకీయాల్లో కూడా సెంటిమెంట్ ని పండిస్తా ఉన్నాడు. లేకపోతే ఏంటి సార్, పవన్ కళ్యాణ్ గారి మీదే రెక్కి నిర్వహించడం జరుగుద్ది. పవన్ కళ్యాణ్ గారినే చంపడానికి చూస్తారు, పవన్ కళ్యాణ్ గారినే ఎలిమినేట్ చేయడానికి చూస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బ్లేడ్ బ్యాచ్ అంటారు. ఎస్, ప్రభుత్వం పూర్తిగా పోలీస్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే అధికార యంత్రాంగం కావచ్చు, పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉంది. మీ మీద నిజంగా దాడి చేస్తుంటే ఏ ఒక్కరికైనా చేతులు దిగు ఉంటాయిగా, ఏ ఒక్కరికైనా కనీసం చేయి దిగు ఉంటుందిగా. వెళ్ళి కంప్లైంట్ చేయండి, ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేయండి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు కంప్లైంట్ చేయండి. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరిది? మీ బీజేపీదేగా, మీ మిత్రులేగా. కేంద్రంలో నిఘా వర్గాలన్నీ తమకు అన్ని తెలియజేస్తారు. కేంద్రంలో మంచి మంచి పరిచయాలు ఉన్నాయని చెప్పి తమరే డప్పు కొట్టుకుంటారు. మరి ఇలాంటి తమరు ఎందుకని చెప్పి కేంద్రానికి నాకు ఇట్లా కోస్తున్నారా నరేంద్ర మోడీ గారు, నాకు ఇలా కోస్తున్నారా అమిత్ షా గారు, నా ప్రాణానికి రక్షణ లేదు అని చెప్పి ఈసీ ద్వారా వెళ్ళి ఆయన్ని Z+ కేటగిరీ సెక్యూరిటీ తెచ్చుకోమన్నారు. ఎవరు వద్దన్నారు? మేము వద్దన్నామా? ఆయన Z కేటగిరీ కూడా Z+ కేటగిరీ తెచ్చుకోమను, మేము వద్దనట్లేదు కదా. SPG భద్రత కూడా తెచ్చుకోమని ఆయన పోయి కేంద్ర ప్రభుత్వం కింద ఆయనకి కల్పించే పరిస్థితి ఉంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వాళ్ళ ప్రొటెక్షన్ కూడా ఆయన తెచ్చుకోమను, మేమేం వద్దనట్లేదే. అలా కాకుండా ఊరికే వేగ్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నం వేదికగా, ఎయిర్పోర్ట్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడి కత్తితో హత్యాయత్నం జరిగితే దాన్ని ఎంత హేళన చేసి మాట్లాడా పవన్ కళ్యాణ్. ఆఫ్టర్ ఆల్ కోడి కత్తి గుచ్చుకుంటే అవుతుందా? ఇలా కోడి కత్తి అని మాట్లాడు. ఈరోజు బ్లేడ్ గుచ్చుకుంటే ప్రాణాలు పోతాయా పవన్ కళ్యాణ్? నీకొక రూలు, పక్కన ఒక రూలా? నీ అంత పిరిగివాడు, నీ అంత ప్రాణాల మీద తీపి ఉన్నవాడు, నీ అంత భయస్థుడు నాకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మునిపెన్నడు లేడు, ఇంక రాడు కూడా. ఓటమి భయం ఒకవైపు, జన సైనికుల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఒకవైపు, దాన్ని చల్లార్చడం కోసం పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి గులికే మాత్రే ఈ ఏదైతే ఉందో ప్లేడ్ బ్యాచ్ అనేదండి. అంతకుమించి ఏం లేదండి. ఆయన గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో వంగా గీత గారి చేతిలో ఘోరంగా ఓటమికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఎలా కవర్ చేసుకొని ఆ ఓటమి భయం ఒకవైపు, అలాగే జన సైనికుల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఒకవైపు, దాన్ని ఆయన కవర్ చేసుకోవడం కోసం చూస్తా ఉన్నాడు. ఇంకోటి, పిల్లి మాణిక్యాలరావు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నాకు చాలా స్వీయ దాడులు అని చెప్పేసి. ఏదైతే 2004 ఎలక్షన్స్ కు ముందు తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారి కారు కింద పెట్టినటువంటి క్లైమర్ మ్యాన్ స్వీయ దాడులు అని మాట్లాడమంటారా? ఎప్పటికీ నేను చంద్రబాబు నాయుడు గారు అనే మాట్లాడుతున్నాను. అది మా పార్టీ మాకు నేర్పించిన సంస్కారం. కానీ మీరు ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నారు. మాణిక్యాలరావు గారు గుర్తుపెట్టుకోండి, చర్చా సాంప్రదాయం వీక్షకులు గమనిస్తున్నారు. ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు అనే మాట్లాడతాం మేము, కానీ మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతారు. ముఖ్యమంత్రి అని లేరు, ఇంకోటిగా మాట్లాడుతున్నారు. ఆయన నక్కల గుంపు, తోడేళ్ల గుంపు అని. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది వాస్తవమే, కాదనట్లేదు మేము. మీరు నక్కల గుంపు కాదా, తోడేళ్ల గుంపు కాదా? ఎందుకు అంటున్నామంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో అంటాడు ఒకడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కనుక్కొని బోసడికే అంటాడు ఒకడు.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఇంకా దారుణమైన మాటలు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ బాబు గారు కానీ. ఎక్కడ ఒక్క చోట గెలిచలా. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా కూడా గెలవలా మీ లోకేష్ బాబు. ఆయన స్థాయి అది. ఆయనేమొచ్చి ముఖ్యమంత్రి గారి గురించి నోటికొచ్చిన మాట మాట్లాడొచ్చు. అది మాత్రం మీకు భగవద్గీత పారాయణం లాగా లేకపోతే చాగంటి కోటేశ్వరరావు గారి పారాయణాలాగా మీకు కనిపిస్తాయి. మీ అధికార ప్రతినిధి వచ్చి ఏదైనా మాట్లాడొచ్చు. ఆఖరికి 45 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి గారి గురించి ఎన్నైనా మాట్లాడొచ్చు. నోటికొచ్చిన మాట మాట్లాడొచ్చు, తప్పలేదు. సరే, ఇప్పుడు కాదండి శేఖర్ గారు, ఇప్పుడు మీకు ఏమైనా కుట్ర ఉందా? మీ భాగం ఏమన్నా ఉందా? ఏది జరిగినా మీకే వస్తుంది కదా. మాకేంటి సార్ అవసరం? మాకేంటి అవసరం? పవన్ కళ్యాణ్ గారికి అంత ప్రాణ భయం ఉంటే వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఏది ఈసీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోమను. మా వాళ్ళని ఇక్కడ కోసారని చెప్పి చూపిమని చెప్పండి. ఎవరికి కోసారో ఏ ఒక్కరికేం తెలియదా అండి? ప్లేట్ తో కోస్తే కనీసం గోతులు పడతాయిగా. ఎక్కడున్నా చూపిమనండి. ఎందుకు సార్ ఈ డ్రామాలు? ఎవరిని మోసం చేయడం కోసం కాదండి. శాంతి ప్రసాద్ గారు చిరంజీవి గారి దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఆయన జరిగినవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా సాక్ష్యాలు ఇవి అని చెప్పి ఆయన చెప్తున్నారు కదా. సార్ నేను మాట చెప్తాను సార్. చిరంజీవి గారి గురించి వదిలేండి సార్. పాపం ఆయన నిజంగా చిరంజీవి గారికి రాజకీయాలు చేయడం చేత కాదు సార్. ఆయన మంచోడు, నేను ఓపెన్ గా చెప్తున్నాను. ఆయన ఒకేసారి హోల్సేల్ గా పార్టీని మూసేసి వెళ్ళిపోయాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి ఈ రోజు వరకు జన సైనికుల్ని ప్రతి సందర్భంలో మోసమే చేస్తున్నాడు. ప్రతి సందర్భంలో మధ్య పెడుతున్నాడు. ప్రతి సందర్భంలో వీళ్ళకి సినిమా జిమ్మిక్కులు చూపిస్తున్నాడు. అది వాళ్ళకి అర్థమైన రోజు పవన్ కళ్యాణ్ గారి సీట్ ఎట్లా సిరిగిపోతుంది. ఆ సీట్ సిరిగే రోజు తొందరలోనే ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా రాజకీయాలను వదిలేసి కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యే రోజు చాలా దగ్గరలోనే ఉంది. చాలా చాలా దగ్గరలోనే ఉంది. సో దాని గురించి కాదండి, పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి గురించి మీరు ఇంత అటెన్షన్ ఇస్తున్నారు. నేను చెప్తున్నా అండి, అతని స్థాయి 21 సీట్లు, కేవలం 2 ఎంపీ స్థానాలు. ఆ 21 సీట్లలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి కాదు. అంటే కాదు. ఓకే, నేను అనేది ఏంటంటే ఇప్పుడు కాదండి, అటెన్షన్ కాదు. ఒక పార్టీ అధ్యక్షుడు, అతను ఒక ప్రముఖ హీరో, అటెన్షన్ ఏంటి? ఆయనకి ఎన్ని సీట్లు తీసుకుంటారన్న దాని మీద ఉంటుందా? సెక్యూరిటీ విషయం కానీ ఇంకో విషయం కానీ నాకు కూడా అర్థం కావట్లేదు సార్. అతనికి సెక్యూరిటీ కల్పించాల్సింది ఏంటి? అతను ఏమైనా ప్రతిపక్ష నాయకుడా? ప్రతిపక్ష నాయకుడు అయితే ప్రోటోకాల్ కింద కొంత సెక్యూరిటీ అంటే పబ్లిక్ ఫిగర్స్ కి ఇవ్వరా అండి సార్? పబ్లిక్ ఫిగర్ ఎంతవరకు అయితే కల్పించాలో అంతవరకే ఉంటుంది. ప్రోటోకాల్ బాధ్యత అది. అసలు లేదంటున్నారు కదా శాంతి ప్రసాద్ గారు, అసలు లేదంటున్నారు కదా. ఒక రోప్ పార్టీ కూడా ఎవరంటున్నారు కదా. సార్ అతను ఏమైనా కనీసం ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, కనీసం ఎమ్మెల్యే గెలిచాడా? నేను అడిగి ఒక ఎమ్మెల్యే గెలిచాడా? కనీసం పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా గెలిచాడా? సో ఇవ్వాల్సిన అవసరం లేదు, అంతేనా? ప్రోటోకాల్స్ అనేవి ఎవరి స్థాయిని బట్టి ఇవ్వడం జరుగుతుందండి. ప్రోటోకాల్స్, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అని చెప్పేసి ఒక పెద్ద బుక్ రాసి ఉంటుందండి. శాంతి ప్రసాద్ గారు మీ వాయిస్ వినిపించట్లేదు. శాంతి ప్రసాద్ గారు వాయిస్ ఇవ్వండి. అడ్వకేట్ గారు కాబట్టి ఏంటండి స్థాయిలో మీరు దయచేసి కొద్దిగా హద్దు దాటి మాట్లాడతారు. మాట్లాడదాం మొదలెడితే మీ సన్నాసి భాగవతాలని బయట పెట్టమంటారా? మాట్లాడతాం నీకు భాగవతాలు ఉంటే మేము మంచిది కాదు లాయర్ గారు. బీపీ అనేది ఒక సన్నాసి మంచిది కాదు. రక్తపోటు వస్తుందండి. శాంతి ప్రసాద్ ఓకే ఓకే, మీరు పర్సనల్ గా కాదండి, కొన్ని అంశాలు శేఖర్ ఓకే ఓకే శేఖర్ ముద్దా ఏం చెప్తున్నాడు? బొత్స మేడం మాట్లాడుతున్నాం.
పవన్ కళ్యాణ్ గారు ఎందుగా ఏడుపులో మీ వైసీపీ మీరే చెప్పుకుంటారు అది చేస్తున్నాం వర్మ గారు ఆయన ఆపుతారా ఆయన ఆపరే కాదు పర్సనల్ గా ఎవరు వెళ్ళకండి పర్సనల్ గా ప్రోటోకాల్ ఇవి ఇవన్నీ కూడా అనవసరం డిస్కషన్ వద్దండి పాయింట్ మీద వెళ్ళండి కాదు ఒకరు తక్కువ చేస్తా మాట్లాడొద్దు ఆయన అశాంతికి లోనవుతున్నారు సన్నాసులు మీరు గుర్తింపు లేని పార్టీ గుర్తులేని పార్టీ శాంతిప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం వర్మ గారు శేఖర్ ఒక్క నిమిషం శాంతిప్రసాద్ గారు ఒక్క నిమిషం ఓకే తెలుగుదేశం పార్టీ మీద కూడా మీరు మాట్లాడారు కాబట్టి మాణిక్యాలరావు గారు చెప్పండి ఓకే ఓకే ఓకేనండి ఓకే మాట్లాడుతుంది చూపించండి ఓకే ఎవరు రౌడీజం చేస్తున్నారు సార్ ఎవరు నేను చెప్పుకుంటారు ఈ రోజు శాంతిప్రసాద్ గారు కులాలు ఎందుకు తీసుకొస్తున్నావు మీ నాయకుడికి బుద్ధి కాలేదు మీకు లేదు శాంతిప్రసాద్ గారు ఒక్క నిమిషం మీకు ఇస్తారు శాంతిప్రసాద్ గారు ఇస్తారు ఒక్క నిమిషం ఓకే శాంతిప్రసాద్ గారు ఇస్తాను శేఖర్ ఇస్తాను ఒక నిమిషం మాణిక్యాలరావు గారు సబ్జెక్ట్ మీద మాట్లాడారు సబ్జెక్ట్ గురించి మీరు చెప్పాలి మాకు నువ్వు చెప్పాలా ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం శేఖర్ శాంతిప్రసాద్ గారు మాట్లాడతారు మాణిక్యాలరావు గారు మాట్లాడతారు ఒక నిమిషం శేఖర్ ఒక్క నిమిషం వెయిట్ ఒక్కడికి తెలీదు ఓకే మాణిక్యాలరావు గారు ఒక్క నిమిషం శేఖర్ పవన్ కళ్యాణ్ బంట్రోత్ అయినట్టు మీకు మేము బంట్రోత్ ఏం కాదు ఎలా మాట్లాడతారు మేము ఎవరికి బంట్రోత్ కాదు బంట్రోతులు కాదు కోడి కట్టిన కాదు తండ్రి సాము బాబాయ్ సాము తొత్తులం కాదు ఏం మాట్లాడతారు సొంత చెల్లెళ్ళు మాట్లాడతారు ఆ రక్తం తెలిసి ముందు ఇంట్లో చెప్తా మాణిక్యాలరావు గారికి ఇవ్వండి ఒక నిమిషం
నీ ఇంట్లో వాళ్ళ మళ్ళీ సమర్థం మాట్లాడుతూ వాళ్ళతో చెప్పించుకో. రక్తం దర్శించు మాట్లాడి నేర్చుకో. చెప్పారు. ఓకే ఆయన తిట్టాడితే అంత ముందు దిగజారగలను నేను. శాంతి ప్రసాద్ గారు ఆయన సంస్కారం మాట్లాడితే నేను ఇంకా అంత నేను సంస్కారం దిగజారుతా, మాట్లాడతాను. నీకన్నా ఎక్కువ దిగజారుతా నేను. ఒక్క నిమిషం అరే ఒక్క నిమిషం అండి. వెయిట్. ఏం నేర్చుకోవాలి నిన్ను చూసి? నీకు చెప్పిన ఏం నేర్చుకోవాలి నిన్ను చూసి? ఏం నేర్చుకోవాలి నిన్ను చూసి? నీలో సంస్కారం ఆడుకుంటే శేఖర్ శేఖర్ ఒక్క నిమిషం. శాంతి ప్రసాద్ గారు వెయిట్. అంతే అధికార బలం, అంత అధికారం బలం పనికిరాదు. అధికార బలమే ఉందండి. అధికార బలమే ఉంది. ఎన్నికల కోడ్ ఉంది. ఇప్పుడు అధికార బలమే ఉంది. ఏంటి అధికార బలం? కులాలు తీసుకొస్తావు, మతాలు తీసుకొస్తావు. ఇంకూ కొంచెం అన్నా ఇంత పెద్ద వయసు పెరిగింది బుద్ధి పెరగలేదు. ఏం చేస్తాం? బుద్ధి పెరగలేదు కొంచెం కూడా. వయసు పెరిగింది, బానిసత్వం పోలేదు, బుద్ధి పెరగలేదు. వయసు పెరిగింది కానీ బానిసత్వం బానిసత్వ ధోరణి బ్రహ్మాండంగా పెరిగింది మీకు. చంద్రబాబు నాయుడు గారు ఊడిగం చేయడానికి పర్ఫెక్ట్ గా చెప్పారు. పర్ఫెక్ట్ గా అద్దె పార్టీ టెంట్ హౌస్ పార్టీ అనడానికి సన్నాసి నేరస్తులు మీరు. ఓకే ఒక్క నిమిషం వెయిట్. ఒక్క నిమిషం అండి. ఆ పవన్ కళ్యాణ్ గారు అసలు ఇంతకీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం మాత్రం ఈ క్షణం వరకు నేను వైసీపీని వేలెత్తి చూపించానా? ఓకే పర్సనల్ గా వద్దండి. పర్సనల్ గా వద్దు. శేఖర్ ఒక్క నిమిషం. శేఖర్ డిస్కషన్ పెంచుకుంటే ఓకే. ఆయన ఆగారు కదా. ఆయన ఆగారు కదా. శేఖర్ ఆయన ఆగారు కదా. వెయిట్ ఒక్క నిమిషం. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఒకసారి ఇది ప్లే చేయండి అమ్మా. అనుకుంటున్నా మన కమిటీ కూడా ఈ కొద్ది సంవత్సరాల్లో లేదు ఇక్కడ కూర్చుని పాప మీరు అందరూ నలిగిపోతారు. మీరు రావాలని ఉంది కానీ మీరు రాలేకపోతున్నారు. నేను కనీసం రోజుకి ఒక 200 మందికి పిలిచి నేను ఫొటోస్ ఇస్తాను. నేను కాకపోతే అండి ఎందుకు మనకేంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోద్ది అంటే చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా. మన ఇక్కడ కూడా జరిగారు. అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. నేను కూర్చోబెట్టి ఉదయకి పొద్దునే చెప్దాం అనుకుంటున్నా మన కమిటీ కూడా. ఓకే ఈ కొద్ది సంవత్సరాల్లో లేదు ఇక్కడ రైట్. అక్కడ వర్మ గారు అబ్జెక్షన్ ఉందా? లేకపోతే అధికార పార్టీని విమర్శిస్తామని మాట్లాడారా? కొంతమంది వ్యక్తులు అన్నారు తప్ప పార్టీలు అధికార పార్టీ పన్నాగాలు ఏంటో తెలుసు కదా అని మాట్లాడలేదా? చెవులు ఎవరు పనిచేయడం మానేసేట వరకు చెవులు బంద్ చేయడం మానేస్తుంటే చెప్పండి. ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద చోటు మిషన్ చెప్పాడు. ఎందుకని కోర్టులో సాక్ష్యం చెప్పాడు? శాంతి ప్రసాద్ గారు చెవులు బంద్ చేయడం చెప్పండి. అన్నీ వర్మ గారు అధికార పార్టీ కుట్ర మీకు తెలుసు కాబట్టి అన్నారా లేదా? మీరు చెప్పండి వర్మ గారు. నాటకాలు శాంతి ప్రసాద్ గారు ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే ఇప్పుడు అధికార పార్టీ మీద కావాలని అన్నారు ఆ మాట అని కదా వాళ్ళు. అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా కనుకోండి డిబేట్ చేసిన ఆ పాయింట్ మీద స్టిక్ అని మాట్లాడమని చెప్పండి శాంతి ప్రసాద్ గారు. నిజమైన జన సైనికుడు అధికార పార్టీ అంటే జగన్ రెడ్డి ఒక్కడేనా? అంటే జగన్ రెడ్డికి అలవాటు ఉందా? మీరు ఎందుకు వదలరు? పవన్ నాయుడుకు ఉందండి అవార్డు. పవన్ నాయుడుకు ఉందండి. అంటే ఇప్పుడు ఏది మాట్లాడిన అధికార పార్టీ జగన్ రెడ్డి అనమాట. అంటే జగన్ రెడ్డి చెప్తాను అన్ని జరుగుతాయి. జగన్ రెడ్డి చెప్పండి ఇది డిబేట్ ద్వారా జగన్ రెడ్డి జగన్ రెడ్డి చెప్పకపోతే ఏది జరగదు. ఏ చెప్తారు చెప్పింది ఇవాళ కదా వర్మ గారు చేతులు మళ్ళీ సునీతమ్మ చెప్తుంది శాంతి ప్రసాద్ గారు
వీక్షకులు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు సార్. నవ్వులు అందరూ చూస్తారు, అందరూ చూస్తారు, అన్ని మాటలు చూస్తారు. మీరే పచ్చుతారు కాదు, మేము చెప్పేది బైబిల్ కాదు, మేము చెప్పేది బైబిల్ కాదు, అన్ని చూస్తారు, అన్ని చూస్తారు, అధికారం అధికారం మతం కూడా చూస్తారు, అన్ని చూస్తారు, ఏ ఒక్కడ ఎవరు స్పేర్ చేయరు. కొంతమంది కోలబడిపోతారు, కొంతమంది మీరు ఎక్కువ కాలం రాజకీయాలు చేయలేరు. అందుకోసమే చెప్పాలి కదా, ఫోన్ చేస్తుంటేని వచ్చి కూర్చోటానికి ఉంది, సాక్షి జాలకు వచ్చి పిలిపించుకుంటే ఆమెతో మాట్లాడించండి మీకు అలా దమ్ముంటే. ఏంటి ఏం దమ్ము కావాలి, ఏం దమ్ము కావాలి నీకు, ఏం దమ్ము కావాలి నీకు? చేతులు గెలిపించిందంటుంది. ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారి దమ్మేంటో చంద్రబాబు నాయుడు ఇప్పుడు నువ్వు ధృవీకరిస్తావు, మా జగన్ రెడ్డి లేకపోతే ఏది జరగదని అంటే రాష్ట్రంలో జగన్ రెడ్డి కొనసాగుతుందని నువ్వే చెప్తున్నావు, నువ్వే ధృవీకరిస్తున్నావు. పవన్ నాయుడు ఆల్రెడీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారి దమ్మేంటో చవి చూస్తారులేపా, చవి చూస్తారు. ఎన్నికల్లో ప్రజల్లో చూపిస్తారు. సవాల్ లేకపోతే బతకలేని రాజకీయాలు, కోడి కట్ట రాజకీయాలు ఇక చల్లవు. శవం ఏదో చెప్తే ఆ శవాన్ని పట్టుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక దమ్ము ఏదో చేసి రెచ్చగొడతారు. ఈ బతుకంతా సానుభూతి, సానుభూతి ఎవడో పార్టీ పెట్టుకుంటే ఆ పార్టీ తెచ్చుకొని పెట్టుకున్నారు. మాణిక్యాలరావు గారు, మాణిక్యాల గారు సారీ అండి, అది నెట్వర్క్ ఏదో ఇష్యూ వచ్చింది, ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. మీరు అడిగారు శాంతి ప్రసాద్ గారు, వాస్తవానికి ప్రభుత్వం ఏదన్నా చేసే అవకాశం ఉంది అనే దాన్ని కూడా తగ్గించి తను కార్యకర్తలు, వాళ్ళ నాయకులు, వాళ్ళ ప్రజలు ఎట్లా ఉంటారని చెప్పారు. వినాలా? నేను మాట్లాడేది కూడా వినాలి. ఎన్ని పౌరుష పదాలు వాడినా కూర్చొని వినటానికి రాలా. డిబేట్ సక్రంగా జరగాలని చెప్పేసి అనుకున్నాం. ఇందాకటి వరకు నేను ఎన్నాయే మాట్లాడతాను, నేను ఎన్నాయే చెబుతున్నా. తెలుగుదేశం పార్టీ, జనసేన డ్రామాల పార్టీ, మేము బ్రహ్మాండంగా మాది గొప్ప పార్టీ అని చెప్తా ఉన్నాను. నేను మాట్లాడదలుచుకోవాలి ఇందాక. సరే, డ్రామాల పార్టీ అనుకుందాం కొద్దిసేపు. మీది హంతకుల పార్టీయా? ఆ మాట అంటే నీకు ఎట్లా ఉంటది? డిబేట్ సక్రంగా చేయి. హంతకుల పార్టీ అయితే కూడా ఎవరు మాట్లాడదండి నేను మాట్లాడేటప్పుడు. హంతకుల పార్టీని ఒప్పుకున్నా కూడా నాకు అభ్యంతరం. ఓకే. రెండోది, ఈరోజు ఎలక్షన్ కమిషన్ దాదాపు 6 మంది ఐపీఎస్ఎల్ని, 3-4 మంది ఐఏఎస్ఎల్ని మొత్తాన్ని కూడా తీసి పక్కన పడేసింది. ఎవరు వల్ల పడేసింది అంటే రాష్ట్రంలో మీరు తప్పులు చేస్తున్నారనే కదా. ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యలు జరగని జిల్లా చెప్పండి, రేపులు జరగని జిల్లా చెప్పండి, గ్రామం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అనాలంట. ఎందుకనాలండి? ఈరోజు కూడా ఇదే గుంటూరు జిల్లాలో నరసింహ అనే ఒక దళిత కుర్రోడిని డైరెక్ట్ గా తీసుకెళ్లి కర్రలు, రాడులు తీసుకొని కొట్టి, నువ్వు రాజీ పడు, రాజీకి పడకపోతే నేను చంపేస్తామని మంత్రి విడుదల రజనీ భర్త బెదిరిస్తా ఉన్నాడు. డైరెక్ట్ గా కుర్రోడు ఇచ్చి చెబుతా ఉన్నాడు, మమ్మల్ని చంపుతుంటే మేము గారు అనాలి, మమ్మల్ని కుండు కొడతా ఉంటే మేము గారు అనాలి, మా ఆడపిల్లలు రేప్ చేసి రోడ్ల మీద పడేస్తా ఉంటే మేము గారు అనాలి. ఎప్పుడైనా ఈ బూతుల సంస్కృతి ఎవరు తీసుకొచ్చాడు? ఈ రాష్ట్రంలో 2019 ముందు బూతుల సంస్కృతి ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉందా? మంత్రులు బూతులు తిడతాం, మంత్రులు వ్యక్తిగతమైనటువంటి హరణం చేయటం, మంత్రులు రోడ్డు మీదకి వచ్చి అమ్మనా బూతులు తిడతాం, ఆడవాళ్ళని తిడతాం. ఇది ఇలా సంస్కృతి. ఓకే, మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ డ్రామాలు ఎక్కువ వేస్తాడు, సినిమా ఆర్టిస్ట్ కాబట్టి రేపు పొద్దున ఓడిపోతాడు, సినిమాల్లోకి వెళ్తాడని. ఓకే, ఓడిపోతే సినిమాల్లోకి కూడా వెళ్తాడు అనుకుందాం, తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఎక్కడికి వెళ్తాడు? రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా.
నువ్వు కూడా నీ కూడా విజ్ఞత ఉంటే చెప్పు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే జైలుకే కదా వెళ్ళేది. ఈ రోజు ఎవరు ప్రేమిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని? భోషణిక అన్నాడట. భోషణిక అంటే ఇలాగ బీపీలు పెరుగుతాయి అంట. కొత్త పిచ్చోళ్ళలాగా మాట్లాడుతూ ఉన్నాడు ఈయన డిబేట్ లో. ఇంతకంటే పెద్ద పెద్ద వాళ్ళని వైసీపీ నాయకులు అన్న వాళ్ళు ఒక్క మాట్లాడక పరిగెత్తిన వాళ్ళు మేము చాలా మాట్లాడతారు. శేఖర్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. ఒక్క నిమిషం శేఖర్, శేఖర్ ఒక్క నిమిషం, శేఖర్ శేఖర్ ఒక్క నిమిషం, శేఖర్ శేఖర్ వినాలి. శేఖర్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. ఒక్క నిమిషం శేఖర్, నువ్వు మాట్లాడే ప్రతి దానికి చెప్తా. శేఖర్ ఒక్క నిమిషం, సక్రంగా మాట్లాడతా. ఓకే శేఖర్, మాట్లాడకపోతే శేఖర్ ఈ కుక్కలకి చెప్పు కరెక్ట్. శేఖర్ ఒక్క నిమిషం, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. వెయిట్ వెయిట్, ఈ కుక్కలకి చెప్పు చెప్పాలి కరెక్ట్. మాట్లాడేటప్పుడు పర్సనల్ గా వద్దు దయచేసి. వెయిట్ వెయిట్ అండి, వెయిట్ అండి, ఒక్క నిమిషం సబ్జెక్ట్ మీద వెళ్ళండి. ఒక్క నిమిషం శేఖర్, శేఖర్ ఒక్క నిమిషం సబ్జెక్ట్ మీదకి వెళ్ళండి. డిస్టర్బెన్స్ వద్దు. శేఖర్ ఒక్క నిమిషం, శేఖర్ ఒక్క నిమిషం, మార్కెల్ వెయిట్ అండి ఒక్క నిమిషం. శేఖర్ ఒక్క నిమిషం, శేఖర్ ఒక్క నిమిషం, శేఖర్ ఒక్క నిమిషం. నేను ఇందాకనే చెప్పా. నేను సైలెంట్ నువ్వు మాట్లాడుకో. మాట్లాడలేదు కాదు, సంప్రదాయం ఉండాలి. నేను మీ గురించి ఏం మాట్లాడలేదు. ఓకే ఒక్క నిమిషం శేఖర్ వినొచ్చు కదా, నేను అవకాశం ఇస్తున్నాను కదా. ఒక్క నిమిషం శేఖర్, శేఖర్ నేను అవకాశం ఇస్తున్నాను కదా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. శేఖర్ నేను అవకాశం ఇస్తున్నాను కదా, వెయిట్ చేయండి. ఆయన ఏం మాట్లాడతారో మానివ్వండి. తుపాకి పెట్టి కాల్చి బంగాళాఖాతంలో పారేయాలన్నాడు. పడేస్తాం, ఎవరది? ప్రజలు పడేస్తారు, ప్రజలే ఖచ్చితంగా పడేస్తారు. ఓకే వెయిట్ అండి. మార్కెల్ రావు గారు, మరి ఆ రోజు అతను ముఖ్యమంత్రి కాదా? మార్కెల్ రావు గారికి మార్కెల్ రావు గారికి ఒక నిమిషం సాధ్యప్రసాద్ గారు ఆయన మాట్లాడివ్వండి. ఆయన మాట్లాడిన తర్వాత నేను ఇస్తాను అవకాశం మీకు. అన్న మాటలు పాడించడం చెప్పులు చీపులతో కొట్టమని చెప్పింది ఎవడో? వర్మ గారు మాట్లాడు. మీరు యాంకర్ గా యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ గా మాట్లాడిచ్చారు. నేను మాట్లాడేటప్పుడు కానీ శాంతి ప్రసాద్ గారు మాట్లాడేటప్పుడు కానీ మీరు అడిగినాటికి జవాబులు చెప్పాను. అవును, మొదట్లోనే మేము కూడా విమర్శలు చేయాలనుకుంటే మేము చేసేవాళ్ళం. నేనేమంటున్నానంటే ఆర్గనైజ్డ్ గా వచ్చాడు అనుకో కోడి కత్తితోటి ఏడబడడం అంటాడు. అదే అనార్గనైజ్డ్ గా వచ్చాడు అనుకో అదే కోడి కత్తితోటి గుండెల్లో పడవచ్చు. గుండెల్లో పడవల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి, కుతికలో పడవల, గొంతు ఇట్లా తెరిచి పడేయాల, కణతలో పడవల, కంటిలో పడవల. ఇక్కడ ఏ ప్రమాదం ఉండదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే. వాళ్ళు బ్లేడ్ తోటి, బ్లేడ్ బ్యాచ్ అంటే ఏంటి, ఈ రాష్ట్రంలో గంజా ఏర్లై పారుతా ఉంది. 10 రూపాయలకి 100 రూపాయలకి బిర్యానీ ప్యాకెట్లకి యువత ఉద్యోగాలు చేయాల్సినటువంటి యువత ఈ 10కి మాల గంజాయి తీసుకురావడం వల్ల చిన్న చిన్న వ్యసనాలకి వాళ్ళు ఏది పడితే చేసేటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద రాళ్లు రప్పలేపించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గతంలో ఎప్పుడైనా ఉందా? ఒక హుందాతరమైనటువంటి రాజకీయాలు నడిచాయి. ఎట్లా మాట్లాడుతున్నారు చూశారు కదా. వాళ్ళ యొక్క మాటలు నీతులు పలుకుతా కత్తులు తీసుకొని తిరిగే వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతామండి? మేము మా భయమంతా ఏంటంటే మేము ఆర్గనైజ్ చేసుకొని హత్యలు ఇక్కడ పడవండి అక్కడ పడవండి చెప్పించుకోలేము. జనరల్ గా పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటించగలుగుతాడేమో కానీ సచ్చిన శవం దగ్గర, చంపబడ్డటువంటి శవం దగ్గర, నరకబడ్డటువంటి శవం దగ్గర కన్నీరు వచ్చినట్టుగా యాక్షన్ చేయటం మా వల్ల కాదు. పవన్ కళ్యాణ్ కూడా చేయలేడు ఆ యాక్షన్. అది మేము చెప్పటం లేదు. ఈ రోజు కూడా సునీత గారు చెప్పింది, ఒక ఆడబిడ్డ ఆ మీద మీరు నిందలేసుకోండి, లేకపోతే వాళ్ళని రోడ్డుకి ఎచ్చండి, వాళ్ళ బతుకుల మీద కొట్టండి,
మేము మాట్లాడు. కాకపోతే ఆయన చెప్పేది అబద్ధమా? ఎవరైతే చంపారో చంపిన వాడిని కాపలా కాస్తున్నారు, చంపినటువంటి వాడికి రక్షణ ఇస్తున్నారు. నేను చెప్పట్లేదండి, మా పార్టీ చెప్పట్లేదండి, ప్రజల కాదు. అదే సమాధానం చెప్పండి. సమాధానం చెప్పమంటే నీతి మాలిన మాటల సబ్జెక్టు డైవర్ట్ అవటం కోసం పౌరుష పదజాలాలా ఎవరికి రావు. మేము ఎందుకు సహనంతో ఉంటున్నామంటే రాష్ట్రాన్ని చేయాల్సినంత నాశనం చేశారు. ప్రజలకు కూడా వీటి పట్ల ఒక క్లారిటీ వచ్చింది. ఎవరు ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు సబ్జెక్టు డైవర్ట్ చేయడం కోసం మాట్లాడుతూ ఉన్నారు ప్రజలకు అర్థమైంది. మీరు చెప్పండి, సమాధానం చెప్పలేక మా మీద దాడులు చేశారు, మా మీద దాడులు చేశారు, మా ప్రజల మీద దాడులు చేశారు, రాష్ట్ర ప్రజల్ని చంపుకు తిన్నారు, దళితుల మీద దాడులు చేశారు, బీసీల మీద దాడులు చేశారు, సొంత కుటుంబాన్ని చంపుకు తింటున్నారు, సొంత అక్క చెల్లెల మీద ట్రోల్ చేస్తా ఉన్నారు. వాళ్ళు చెప్పుకోలేనంత బాగా ఆవేదన చెందుతా ఉన్నారు. వాళ్ళకి సమాధానం చెప్పండి. మీరు గౌరవించాలంటే హృదయంలో నుంచి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం నేను గారు అని అనను. ముఖ్యమంత్రి గారు అంట. జగన్మోహన్ రెడ్డి 188 మంది మా దళితులు చంపుకు తిన్నాడా? ఈ రోజు నేను సత్యంతో చంద్రబాబు గాడు అని మాట్లాడతాను. ఎందుకో నువ్వు వాగుతావు, దేనికి నీకు టైం ఇచ్చినప్పుడు కాదు. ఓకే శాఖర్ రెడ్డి గారు, సునీత గారు చేసిన ఆరోపణలు తెలుగుదేశం చేసింది కాదు, జనసేన కాదు, మీ కుటుంబ సభ్యులే ఆరోపణలు చేస్తున్నారు. దానికి ఏంటి సమాధానం? దానికి నేను ఖచ్చితంగా స్పష్టంగా నేను సమాధానం ఇవ్వగలను. కాకపోతే ఆయన కొత్త బిచ్చుగాడు అన్నాడు కాబట్టి ఆయన పాపం పాత బిచ్చుగాడేమో నాకు కొద్దిగా ట్రైనింగ్ ఇస్తాడేమో పిచ్చి ఎత్తుకోవడం ఎందుకండి కాంట్రవర్సీలు? ఎందుకు కాదండి, సబ్జెక్ట్ ఎందుకు డివేట్ అవుతారు? మాణిక్యాలరావు గారు మీరు ఆగండి. సునీత గారి అంశం వచ్చిందండి. సునీత గారి అంశం మీద నేను స్పష్టంగా ఇప్పుడు మాణిక్యాలరావు ఒక మాట అన్నారు, చంపినోడికి ఎందుకు రక్షణ ఇస్తున్నారు అని చెప్పి. చంపింది ఎవరండి? దస్తగిరి అనే వ్యక్తి. నువ్వు ఆపు. దస్తగిరి అనే వ్యక్తి అలాంటి వ్యక్తికి రక్షణ కల్పించేది ఎవరు? ఇదే సునీత గారు కాదా? అతన్ని తీసుకెళ్లి డిబేట్లలో కూర్చోబెట్టించేది ఎవరు? సునీత అంతా రక్షణ కల్పిస్తుందంట. దస్తగిరి ఎవరు చెప్తే చంపారు? మాట్లాడడం మొదలెట్టే మీరు నేను సబ్జెక్ట్ మాట్లాడడం చేస్తున్నారు. నువ్వు ఆరోపణ చేశావు నేను వివరణ ఇస్తున్నా. వివరణ ఇవ్వడానికి కూడా ఓపిక లేదు. దస్తగిరి అనే ఒక వ్యక్తి వివేకానంద రెడ్డి గారిని నరికి చంపిన వ్యక్తి అవునా కాదా? దానికి సమాధానం చెప్పండి. అంటే దాన్ని ఎవరు చంపించారని చెప్పు. కూర్చొని అబద్ధాలు మాట్లాడుకుంటాం. ఈసారి రెఫరెండం వీళ్ళ అబద్ధాలకి మా నిజానికి మాణిక్యాలరావు గారు నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం శాఖర్ ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రజా జీవితంలో వినండి శాఖర్, ప్రజా జీవితంలో జగన్ లాంటి నేరస్తులు ఉండకూడదు అని ఆయన ఆవిడ అండంలో ఆంతర్యం. ఎస్ నేను చెప్తానండి, మీరు కామ్గా ఉంటే నేను ప్రతిదానికి షర్మిల ఏదైతే సునీతమ్మ గారు ఆరోపణ చేసిన ప్రతిదానికి నేను చెప్తాను. నేను క్లియర్ గా మాట్లాడుతున్నారు. వర్మ గారు నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇట్లా మీకు విన్నవించుకున్నా, మీ ద్వారా వీక్షకులకు విన్నవిస్తున్నాను. దస్తగిరి అనే ఒక వ్యక్తి వివేకానంద రెడ్డి గారిని చంపిన వ్యక్తి కాదు. ఆయన ఎవరు ప్రోత్సహించారు అన్నది కదా అది పాయింట్. ఆయన చెప్పాడు అన్నది. సార్ వినండి సార్, నన్ను మాట్లాడండి. సో వివేకానంద రెడ్డి గారిని నరికి చంపిన దస్తగిరి అనే ఒక వ్యక్తికి అదే వివేకానంద రెడ్డి గారి కూతురు ఎవరికి ఇంకా రాష్ట్రంలో ఎవరికి ఆన్సర్ రాలేదు. వివేకానంద రెడ్డి గారి ఇంటి నుంచి మాయమైనటువంటి వీలునామా, మరి మాయమైన వీలునామా ఎవరికి వ్యతిరేకంగా ఉంది?
ఎవరికి వ్యతిరేకంగా ఉంది? సంవత్సరం పాటు అధికారంలో ఉన్నారు కదా, 9 నెలలు పైన. మరి ఏం చేశారు? ముఖ్యమంత్రి ఎవరు? మరి ఈ 9 నెలల పాటు ఏం చేశారు? ఏ గుడ్డి కుర్రాడు సిబిఐ వచ్చారు, ఏ గుడ్డి కుర్రాడు ఉంది? ఇది సిబిఐ పరిధిలో ఉంది. ఇంతకు ముందు నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రజలు రేపు ఎన్నికల్లో ఎవరికి క్లారిటీ ఇచ్చారు కదా. ఓకే 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 ఫైన్. సాద్ ప్రసాద్ గారు, రేపు ఎన్నికల్లో ప్రజలే తీరుస్తారు, తప్పయ్యేలో ఉంటే వాళ్ళకే శిక్ష పడుతున్నది అంటున్నారు. సో మీ ప్రయాణం ఎలా సాగుతుంది? అంత సాఫీగా ఉండే పరిస్థితి ఉంటుందా? కొన్ని అంశాలు అందరూ అనుమానాలు వ్యక్తం అవుతున్నది. మీరు కొన్ని ఎగ్జామ్స్ చదివి చెప్పారు. ఇంకా ఇది మొదటి 2-3 రోజులే, ఇంకా చాలా రోజులు ఉన్నది. చూడండి, నేను ఒక మాట అడుగుతాను. వివేకానంద రెడ్డి గారి హత్య ఘోరంగా జరిగింది. ఎవరు చంపారు ఏంటనేది అన్నది ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు. దస్తగిరి ఏదో 164 ఇచ్చారు, దాని ప్రకారం అవినాష్ రెడ్డి వరకు వెళ్ళి ఆగింది. తర్వాత ఎవరంటే ఏంటో తేలట్లేదు. అది అక్కడికి వదిలేద్దాం, ఎందుకంటే ఏది కూడా తేలక ముందే ఆరోపణలు చేయడం కూడా అనవసరం. కానీ సాక్షి పత్రిక తెల్లారి ఏమొచ్చింది? నారాసుర చరిత్ర అని వచ్చింది. చంపింది ఎవరని చెప్పారు? ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. ఓకే, చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయం కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత మీరు హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు, విచారణ బయటకు రాకూడదు అనుకున్నారు. ప్రభుత్వం మారింది, మీరు వచ్చారు. మరి ఏం చేశారు? 9 నెలల పాటు మీ చేతిలోనే ఉంది కదా విచారణ అంతా. మరి మీరు ఎందుకు దాని మీద విచారణ చేసి అదే బీటెక్ రవిని, అదే ఆదినారాయణ రెడ్డిని, ఇదే చంద్రబాబు నాయుడు కుట్రదారుగా పెట్టి మీరు ఎందుకు కేసు ఫైల్ చేయాలా? ఇదే సునీత రెడ్డిని కూడా పెట్టేసి కేసు ఎందుకు ఫైల్ చేయాలా? మా తండ్రిని చంపించింది ఈమె అని, ఇది మా చిన్నానని కేసు ఫైల్. మేము అటువంటి మాటలు మాట్లాడతలేదు కదా. తర్వాత అధికార పార్టీ అనగానే శేఖర్ రెడ్డి దానికి కొడుకు గీకలు పెట్టినట్టు మాట్లాడాడే. ఆ రోజు నారాసుర రక్త చరిత్రను రాసి ఈ రోజు కూడా స్టాండ్ బై కానివాళ్ళు ఎవరు? మరి ఆ రోజు మీరు ఎట్లా మాట్లాడగలిగారు? ఇప్పుడు ముఖ్యమంత్రిగా గౌరవించాలన్నారు. ఆ మాటకి గౌరవిస్తా, నేను అభ్యంతరం చెప్పను, ఆ మాట గౌరవిస్తా. కానీ అసలు మీ అధినేత మా అధినేత పేరే పలకడే. పలికినప్పుడు మేము గౌరవం అంటాం, పలకపోతే పిలుస్తాం. రెండోది తమ అధినాయకుడి స్థాయి ఒక తోటి మనిషిని కూడా సొంత చెల్లెలు వస్తుంటే మాట్లాడేంత సన్నాసి తత్వం మీ అధినాయకుడిది. ఈ ఊరిని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని పట్టుకొని తుపాకీతో కాల్చాలి, బహిరంగంగా ఉరేయాలి, బంగాళాఖాత ఎవడు కలపాలన్నాడు. డీజీపీ ఏమన్నాడు ఆ రోజు? శేఖర్ శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఏంటి సార్ అది? మాణిక్యాలరావు గారు, ఇలా ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని గారు అనమాటనే. ఇట్లా మా వాళ్ళు కొడతా ఉంటే మేము గారు అన్నాడంట జగన్మోహన్ రెడ్డి స్థాయి అది. చెరుకులపాడు నారాయణ రెడ్డి కలిగినప్పుడు లేదు, మీరు అసలు అక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు. చెరుకులపాడు నారాయణ రెడ్డి కలిగినప్పుడు లేదు. చెరుకులపాడు మా ఎమ్మెల్యే రాప్తాడులో జెడ్పీటీసీ ఎంపీటీసీ నరికి చెప్పినప్పుడు లేదు. అలాగే పల్నాడులో మాజీ ఏదైతే స్పీకర్ గా ఉన్నట్టు కోడెల శివప్రసాద్ మా ఎంపీ తాగుబోతులు కొట్టుకొని తెచ్చినా ముఖ్యమంత్రి గారికి అంటగట్టి మాట్లాడతారు. ఇద్దరు తాగుబోతులు ఒక చోట తాగి గొడవ పడి కొట్టుకొని వివేకానంద రెడ్డి ఎవరు చంపాడు? మరి చంద్రబాబు నాయుడు నీకో న్యాయం, ఇంకొక న్యాయమా? ఖచ్చితంగా ఇద్దరు వ్యక్తులు తాగడమే కొట్టుకొని చచ్చిపోయినా సరే ముఖ్యమంత్రి గారు మటర్ చేయించారు అని మాట్లాడి
ఏం మాట్లాడగలం? చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా, దేశంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా, ఆఖరి ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి మాట్లాడకుండా మీకు అక్కడ సునీతారెడ్డి ఏం చెప్తుంది? రక్తం అంటే సునీతారెడ్డి గారి గురించి క్లియర్ గా క్లారిటీగా ఇప్పుడే మేము చెప్పాము. మీరు అధికారంలో ఉండి ఎంపీ గారు సిబిఐ కేసు వెళ్ళే వరకు ఆ సునీతారెడ్డి మీద కేసు పెట్టుకుని చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టలేదు. ఏ గుడ్డి గుర్రానికి ఎక్కడ పళ్ళు చదువు కూర్చున్నారు? చెప్పినటువంటి మీరైతే ఒక న్యాయం, మీరు అడ్డగోలుగా మాట్లాడచ్చు, మీ ఇష్టారాజ్యంగా మాట్లాడచ్చు, మీరు ఎవరి మీద బురద ఇచ్చు అంటే జగన్ రెడ్డి యొక్క రాష్ట్రంలోని నువ్వే చెప్పగలని చెప్తున్నావు. జగన్ రెడ్డి కనసాలన ఏదైనా కాదు ప్రజలు దాన్ని మీరు గమనించాలి. దళితుడైన సుధాకర్ రెడ్డి చావుకైనా, ఆ దళితుడైన డోర్ డెలివరీ సేవ అయినా ఇప్పుడు జగన్ రెడ్డి జగన్ రెడ్డి నువ్వు చెప్పగలని చెప్తున్నావు. చూపిస్తారులే, ఓటింగ్ లో రెఫరెండం చూపిస్తారు. పాపం చూపిస్తారులే, ఆ ఓటింగ్ లో చూపిస్తారులే, కూడా పవన్ కళ్యాణ్ గారికి చక్కగా చూపిస్తారు, సిద్ధంగా ఉన్నారు. చక్కగా చూపిస్తారబ్బా, నీకేం అభ్యంతరం ఎందుకు అసలు అక్కడ వెళ్ళి పని చేసుకోవచ్చు. మొన్న